అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సన్లైట్ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలి, మిమ్మల్ని యూనివర్స్ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. నా కొత్త ఛానల్ని మీరు ఆదరిస్తారని, అభిమానిస్తారని అనుకుంటున్నాను. నా ఫస్ట్ ఛానల్ పృథ్వీ టారో, ఇది నా సెకండ్ ఛానల్ సన్లైట్ టారో. ఆ ఛానల్ లాగే ఈ ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మన రీడింగ్ వచ్చి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి. దాని గురించి రీడింగ్ తీయాలనుకుంటున్నాను. ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన, కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన, ప్లీజ్ చెప్పండి యూనివర్స్. మా వీవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఓకే అండి, బాటమ్ ఆఫ్ ది డెక్ 8 ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వాండ్స్, జస్టిస్. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనంటే, ప్రజెంట్ మీ పర్సన్కి తన ఉన్న ప్లేస్ తనకు కంఫర్ట్గా లేదండి. అది ఏ ప్లేస్ అయినా కావచ్చు, తన కెరియర్కి సంబంధించిన తన వర్క్ ప్లేసే కావచ్చు, లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే ఆ ప్లేసే కావచ్చు, లేదు ఫ్యామిలీతో ఉంటే ఆ ప్లేసే కావచ్చు. ఏదైనా తను ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో తన ఉన్న ప్లేస్లో తను కంఫర్ట్గా లేరు. తనకు అది నచ్చట్లేదు. ప్రజెంట్ తన ఉన్న పరిస్థితి తనకు నచ్చట్లేదు. అందుకు మీ దగ్గరికి ఎంత కష్టమైనా, ఎంత భారంగా అనిపించినా, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వెనుతిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంటే మేబీ మీ రిలేషన్ని వద్దనుకొని మీకు బ్రేకప్ చెప్పి మీకు దూరమై వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలు ప్రజెంట్ ఏంటి అని అంటే, ప్రజెంట్ తనకున్న పరిస్థితి తనకు నచ్చట్లేదు. అంటే మీ దూరం మీ పర్సన్కి నచ్చట్లేదు. మీ దూరం మీ పర్సన్కి భారంగా అనిపిస్తుంది. తను ఎక్కడ ఉన్నా, ఏం చేసినా, ఎలా ఉన్నా కూడా తన ఎంత హ్యాపీ ప్లేస్లో ఉన్నా, ఎంత ఎంజాయ్ చేసే ప్లేస్లో ఉన్నా కూడా మీ పర్సన్కి ఏంటి అని అంటే తను ఉన్న ప్లేస్ నచ్చట్లేదు. వెనుతిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి. ప్రజెంట్ ఇక్కడ ఏంటి అని అంటే మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు. అంటే మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చి, గొడవలు వచ్చి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, మీరు ఒకరికొకరు కనిపిస్తూ ఉన్నా, కనిపించకపోయినా, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మాత్రం మీ నుంచి వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు ఏమనుకుంటున్నారు అని అంటే మీ దగ్గరికి రావాలని మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు. అంటే ఇంతకుముందు అంతా ఏదో చిన్నపిల్ల మనస్తత్వంలా గొడవలు పడడం, వెళ్ళిపోవడం, రావడం, చేయడం, బ్రేకప్లు చెప్పేసుకోవడం ఇలా జరిగింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇలా చిన్నపిల్లల మనస్తత్వంతో వద్దు, ఇంకా నా పర్సన్తో ఉంటే నేను లైఫ్ లాంగ్ ఉండాలి, లాంగ్ టర్మ్ రిలేషన్ అయ్యి ఉండాలి మాది అని అనుకుంటున్నారండి. ఇక్కడ ఏంటంటే తన గతంలో మీ నుంచి వెళ్ళిపోవడం మాత్రం స్వార్థంగానే వెళ్ళిపోయారు. అంటే తన కెరియర్, తన కుటుంబం, తన మనీ గ్రోత్ వీటిని చూసుకొని మీ నుండి వెళ్ళిపోయారు. అందుకు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ మధ్య గొడవలకు కారణమే మీ పర్సన్ మీకు సరైన టైం ఇవ్వకపోవడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మిమ్మల్ని పక్కకు పెట్టడం, మిమ్మల్ని అసహించుకోవడం, చీదరించుకోవడం. మీరు మాట్లాడాలని మీరు ప్రయత్నించినా కూడా వాళ్ళు మాట్లాడకపోవడం, ఒక రకంగా మిమ్మల్ని ఒక వేస్ట్ పేపర్లా తీసి పక్కకు పెట్టేశారు. అందుకు కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంటే స్వార్థంగా నా పర్సన్ నుంచి నేను వెళ్ళిపోయాను కదా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్కి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి, అయినా కూడా ఆ ఆప్షన్స్ని పట్టించుకోవట్లేదు. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరే కావాలనుకుంటున్నారు. ప్రజెంట్ తనకున్న ఫీలింగ్స్ మాత్రం చాలా పాజిటివ్గానే ఉన్నాయండి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటి అని అంటే ఏ అవకాశాన్ని తను పట్టించుకోవట్లేదు.
ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కానీ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఏ అవకాశం వచ్చినా పట్టించుకోవట్లేదు. ఎందుకు అనంటే తనకు డివైనే ఒక ఆఫర్ ఇస్తున్నా, అంటే వేరే మనిషి రూపంలో మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇస్తున్నా డివైన్, అది వద్దనుకుంటున్నారు. ఎందుకు అనంటే మీరు పంచిన ప్రేమ, మీరు చూపించిన కేరింగ్, మీ ఆప్యాయత ఇవన్నీ మీ పర్సన్ని మనసుని అల్లకల్లోలం చేస్తున్నాయి. అందుకు మీ పర్సన్కి మీరు తప్ప ఇంకేం కనిపించట్లేదు. తను పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ దేవుడు ఇంకేదో ఒక ఆఫర్ ఇస్తున్నారన్న దాని గురించి ఆలోచించట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఏంటి అని అంటే ఎంపరర్ ఎనర్జీ, అంటే మీ రిలేషన్లో ఎంత మీ పర్సన్ బాధపడుతూ ఉన్నా, మీరు కావాలనుకున్నా, కరెంట్ ఫీలింగ్స్ మీరు రావాలనే ఉన్నా, ఆ అహం మాత్రం మీ పర్సన్ వదట్లేదండి. మీ పర్సన్కి ఈ అహంకారం అనేది ఒక ఆభరణం, అది నిత్యాభరణం మీ పర్సన్కి. ఆ అహంకారం పోదు, ఆ అహంకారంతోనే ఉన్నారు. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఎవరిని తన లైఫ్లోకి రానివ్వట్లేదు. అంటే ఏ అవకాశం వచ్చినా కూడా వద్దు అనుకుంటున్నారు. ప్రజెంట్ తను ఉన్న ఫీలింగ్, మీరే ఒక ప్రపోజల్ చేస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. అంటే తను మారి ఎవరిని వద్దనుకొని ఏ అవకాశాలు వచ్చినా కూడా వాటిని అన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు కనుక ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీరే తనకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక బంద కత్తులు వచ్చి గుండెల్లో పొడిస్తే ఎలా ఉంటుందో అంత ఫీల్ అవుతున్నారు. అంటే మీకు చేసిన అన్యాయానికి, మీకు చేసిన ద్రోహానికి, మిమ్మల్ని దూరం పెట్టిన విధానానికి మీ పర్సన్ చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ మీకోసం ఏంటి అని అంటే ఒక ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని తన జీవితంలోకి ఆహ్వానించడానికి కానీ, మీరు తన జీవితంలోకి వెళ్ళడానికి కానీ ఎటువంటి రిస్క్ అయినా సరే ఫేస్ చేయాలనుకుంటున్నారు. కొంచెం చిన్నపిల్లాడి మనస్తత్వంతో బిహేవ్ చేసినా రిస్క్ చేయడం మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ఎమోషన్తో కూడిన బాండింగ్ ఉందండి మీ మధ్య. మీరిద్దరు విడిపోవచ్చు కానీ ఇక్కడ మీకు మీరుగా బాధపడుతున్నారు, అక్కడ మీ పర్సన్గా బాధపడుతున్నారు. బాధ మాత్రం ఇద్దరి మనసుల్లో ఉంది. అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ మీ మధ్యలో ఉంది. ఎమోషనల్ బాండింగ్ ఉన్న తర్వాత మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు మేడం అని అంటే కర్మ, ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ అలాంటిది. కానీ ఇద్దరికి ఎమోషనల్ బాండింగ్ ఇద్దరి మధ్యలో ఉంది. న్యూ బిగినింగ్ కావాలనే కోరుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు, మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు, మీకు రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. ఇంతకు ముందులాగా మీరిద్దరు కలిసి ఉండాలి, మీరు ఎప్పటిలాగా మీ జీవితాన్ని కొనసాగించాలని మీ పర్సన్ కోరుకుంటున్నారండి. గతంలో మీరు ఎందుకు దూరం అయ్యారు అంటే గొడవల వల్ల దూరం అయ్యారు. అవి కూడా అప్పుడప్పుడు తలుచుకొని బాధపడుతున్నారు. ఈ గొడవలకు కారణమే నేను కదా, నేనే వీటిని క్రియేట్ చేయకపోతే ఈ గొడవలు జరిగేవి కావు, మేమిద్దరం ఒకరి నుంచి ఒకరు విడిపోయే వాళ్ళం కాదు కదా అని కూడా ఫీల్ అవుతున్నారు. అంటే మీ దూరానికి కారణం మీ మధ్య జరిగిన గొడవలు. ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ కొంచెం మీరు దూరమైన తర్వాత కొంచెం ఆల్కహాల్కి ఏమైనా అడిక్ట్ అయ్యి ఉండి కొంచెం వేరే, అంటే మీ దూరాన్ని మీ పర్సన్ భరించలేక ఆల్కహాల్కు అడిక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే మీరు చూపిస్తున్న ప్రేమ, కేరింగ్, మీ అభిమానం, మీ ఆప్యాయత, మీరు తన పట్ల చూపించిన ఆ లవ్ దేన్ని మర్చిపోలేకపోతున్నారు. మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు. జస్టిస్ కావాలని కోరుకోవడం ఏంటి అని అంటే మీకు రీయూనియన్ జరిగితేనే తన జీవితంలో జస్టిస్ జరిగినట్టు. మీతో రీయూనియన్ జరగాలని కోరుకుంటున్నారు, తద్వారా తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.